ఈ గణపతి నవరాత్రోత్సవాల టైంలో అయ్యగార్లకు మస్తు డిమాండ్ ఉన్న ముచ్చట అందరికీ ఎరికైంది. ఇక 5-6 మండపాల కాడ పూజలకు ఒక్కలే అయ్యగారు దిక్కైతారు. అయ్యగారులు కూడా పొద్దుగాల కొన్ని మండపాలు, మాపటిల్లి కొన్ని మండపాలు కవర్ చేసుకుంటారు. ఇక పూజలు పెట్టుకున్నోళ్ళు ఫోన్ల మీద ఫోన్లు కొడతనే ఉంటారు. అయ్యగారేమో అత్త నాగుర్రి 5 నిమిషాలు ఉంటా అనాలకేదో సదిరి చెప్పి ఆల్చంగానే పోయి మళ్ళీ పూజలు అయితే చేసేస్తుంటారు. అయితే గిట్నే ఓ కాడ అయ్యగారు ముందుగాల మా మండపం కాడికి రావాలంటే మా కాడికే రావాలని పోటీ పడి అయ్యగారును కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయారు వల్ల. అయ్యో మీ ఆరాటం సలగుండా అయ్యగారు కింద పడతారు. అయ్యో ఏమో గట్ల చేయబడితే మీ కథకున పడేతు ఏమో కోడి పిల్లని గద్ద ఎత్తుకపోయినట్టు అయ్యగారిని ఏమో గిరీష్ గట్ల ఎత్తుకపోతుర్రు. కుషిమి కథ సలగుండా అయ్యగారు గోసి చూసిపోతుందనా ఏమో గింత ఆత్రం ఉన్నారేంది. అరే పెద్ద మనిషిని ఇడవ రాదురి బేవస్ అయిపోయింది ఆయన. అగ చూడు అగో ఓ కుషిని కథ పాడుగాని అనగబట్టి బండి ఎక్కువ అంటారు. ఆ న్యాయానికి నా పడేత్తు మరీ గింత ఘోరం ఉన్నారేందనా. సిద్దిపేట జిల్లా కోయడ కాడ అయింది కథ. టేల కనకయ్యాయని ఈ అయ్యగారిని ముందుగాలు మా గణపతి కాడికి వచ్చి పూజ చేయాలి, లేదు మా కాడికే రావాలని 2 గ్రూపులలో వచ్చి గీతీర్ల అయ్యగారిని కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయారు. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లన్నా అలగా దొరుకుతుండొచ్చు కానీ గణపతి నవరాత్రోత్సవాల టైంలో అయ్యగారుల అపాయింట్మెంట్లు దొరుకుడు చాలా కష్టమన్న ముచ్చట ఎరుకునేదే కదా. మండపాలేమో మస్తు ఎక్కువైపోయాయి, పంతులేమో మస్తు తక్కువయ్యారు. ఉన్న కొందరు అయ్యగారులు ఇక తీరువాటంగా మండపాలన్నీ తిరిగి ఆఖరి మండపానికి పోయే వరకు చాలా ఆలస్యం అవుతున్నది. పూజలు పెట్టుకున్న వాళ్ళు కళ్ళ ఊదిబత్తీలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. అయ్యగారులు టైంకు దొరుకుడు కష్టమని కోడి పిల్లను గద్దెత్తుకపోయినట్టు ఎత్తుకపోతున్నారు. ఇట్లా మళ్ళీ నవరాత్రోత్సవాలు దాటినాక పంతులను పట్టించుకునేటోళ్ళు ఎవరు ఉండరు. ఏమున్నా ఈ వారం రోజులే కాబట్టి గిట్లా ఐ డిమాండ్ మీద పట్టుకపోయారు. కాబట్టి కనకయ్య గారు మీరు కూడా దక్షిణ గట్టిగా అడుగురి. పీకు టైంలో బండి మీద ఎత్తుకొచ్చినందుకు దక్షిణకు సరిసరిచి కలిపి డబ్బులు తీసుకోరి అన్న. అయ్యగారు ఏమైనా అన్నదానంలో పెట్టిన లడ్డూనా గట్లా తీసుకపోవడేంది కాదా?